Today we are going to learn about LCM by division method. First example number 1, find the LCM of 6 and 8. 6 and 8 యొక్క LCM ని డివిజన్ మెథడ్లో ఎలా కనుక్కోవాలి. సో ఫస్ట్ కండిషన్ ఏంటంటే లీస్ట్ ప్రైమ్ నెంబర్ చేత భాగించాలి అండ్ మినిమం 2 నెంబర్స్ భాగించబడాలి. సో లీస్ట్ ప్రైమ్ నెంబర్ 2 కనుక 2 చేత భాగించుతాం. ఒకసారి 2 3 6 అవుతుంది, 2 4 8 అవుతుంది. మళ్ళీ ఈ మిగిలిన రెండింటిని మళ్ళీ చెక్ చేయాలి. 2 తోటి చెక్ చేస్తే ఏమవుతుంది, ఈ మిగిలిన 2 నెంబర్స్లో 4 మాత్రం భాగించబడుతుంది, ఈ 3 భాగించబడదు. నెక్స్ట్ 3 తీసుకుందాం. 3 తీసుకుంటే 3 ఒకటే భాగించబడుతుంది. మరి 5 తీసుకుంటే ఈ 2 నెంబర్లు కూడా 5 కంటే చిన్నవి. ఆ తర్వాత నెంబర్లు అన్నీ కూడా ఈ 2 నెంబర్ల కంటే పెద్దవి కనుక ఇక మిగతా నెంబర్లు ఏవి భాగించవు. సో ఇప్పుడు ఏం చేయాలి, మన ప్రాసెస్ని స్టాప్ చేసి సో 2 తీసుకోవాలి భాగించిన సంఖ్య. సో రిమైనింగ్ సంఖ్యలు కూడా తీసుకొని మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ 2 × 3 × 4. నా ఈజీ మెథడ్ కోసం నేను ఏం చెప్తున్నంటే రెండింటిని పేర్ చేసుకొని మల్టిప్లై చేయండి. సో 2 3 6 అండ్ రిమైనింగ్ 4 అవుతుంది. 6 4 24 అవుతుంది. The LCM is 24. And next one, second problem, find the LCM of 6 8 and 12. సో ఇక్కడ 3 నెంబర్స్ ఇచ్చారండి. ఈ 3 నెంబర్ తీసుకున్నట్లయితే ఇక్కడ 6 8 12 ఇవి రెండు కూడా లీస్ట్ ప్రైమ్ నెంబర్ 2 చేత భాగించబడతాయి. కాబట్టి 2 3 6, 2 4 8, 2 6 12 అవుతుంది. మళ్ళీ రిమైనింగ్ సంఖ్యల్ని మళ్ళీ భాగించాలి. మళ్ళీ లీస్ట్ ప్రైమ్ నెంబర్ తీసుకోవాలి. మళ్ళీ 2 తీసుకున్నట్టయితే ఈ 3 అనేది భాగించబడదు. మరి 4 భాగించబడుతుంది, 6 భాగించబడుతుంది కనుక సో మినిమం 2 నెంబర్స్ ఈజీగా భాగించబడుతున్నాయి కనుక 2 తీసుకొని సో ఇక్కడ భాగించాలి. ఇక్కడ 3 భాగించబడుతుంది కనుక యాజ్ ఇట్ ఈజ్గా స్టెప్ డౌన్ చేసుకోవాలి, దించుకోవాలి. నెక్స్ట్ 2 2 4 అవుతుంది, 2 3 6 అవుతుంది. మళ్ళీ మిగిలిన సంఖ్యని మళ్ళీ భాగించాలి. మళ్ళీ ఏ నెంబర్ తీసుకోవాలి, మళ్ళీ లీస్ట్ ప్రైమ్ నెంబర్ తోటి ట్రై చేయాలి. లీస్ట్ ప్రైమ్ తీసుకున్నట్లయితే ఓన్లీ 2 మధ్యలో ఉన్నటువంటి 2 మాత్రమే భాగించబడుతుంది. సో ఒకటే భాగించబడుతుంది. మన కండిషన్ ఏంటి, మినిమం 2 భాగించబడాలి, మినిమం 2 నెంబర్లు భాగించబడాలి. కాబట్టి 2 చేత మాత్రం ఒకటే భాగించబడుతుంది. సో నెక్స్ట్ ఏం చేయాలి, 3కి వెళ్ళిపోవాలి. సో 3 తీసుకున్నట్లయితే ఇక్కడ 3 నెంబర్స్ అంటే 3 తోటి 2 నెంబర్స్ భాగించబడుతున్నాయి. సో 3 1 3 అవుతుంది. ఇక్కడ 2 భాగించబడుతుంది కనుక యాజ్ ఇట్ ఈజ్గా స్టెప్ డౌన్ చేసుకోవాలి అండ్ 3 1 3 అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ చెక్ చేయాలి ఈ మిగిలినటువంటి నెంబర్లని. మళ్ళీ లీస్ట్ ప్రైమ్ నెంబర్ 2 చేత భాగిస్తుందా లేదా చెక్ చేద్దాం. సో 2 తీసుకున్నట్లయితే ఈ మధ్యలో 2 మాత్రమే భాగించబడుతుంది, ఈ 2 భాగించబడదు. 3 తీసుకుంటే ఈ 3 నెంబర్లు ఇవి భాగించబడదు. ఇక 5 తీసుకున్నా, 7 తీసుకున్నా, 11 తీసుకున్నా ఏ నెంబర్ కూడా ఈ 3 భాగించాం. కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలి, మన ప్రాసెస్ని స్టాప్ చేసి ఇప్పుడు భాగించిన సంఖ్యలు 2 2 3 ఉన్నాయి, రిమైనింగ్ సంఖ్యలు 1 2 1 ఉన్నాయి. కాబట్టి సో ఇక్కడ భాగించిన సంఖ్యలు 2 తీసుకోవాలి. ఫస్ట్ నెంబర్ 2 తీసుకుందాం, సెకండ్ నెంబర్ 2 వచ్చింది అండ్ థర్డ్ నెంబర్ 3 ఉంది అండ్ నెక్స్ట్ రిమైనింగ్ సంఖ్యలు ఉన్నాయి, 1 ఉంది అండ్ నెక్స్ట్ 2 ఉంది, నెక్స్ట్ 1 ఉంది. సో మనకి ఈజీ కోసం ఏం చేయాలి, రెండింటిని మనం పేరింగ్ చేసుకోవాలండి. అండ్ 2 2 4 అవుతుంది అండ్ 3 1 3 అవుతుంది, 2 1 2 అవుతుంది. సో ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుంది, మళ్ళీ ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ 3 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 4 3 12 అవుతుంది అండ్ ఇంటూ 2 అవుతుంది, 12 2 24 అవుతుంది. సో ద ఎల్సిఎం ఈజ్ 24. అండ్ నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూద్దామండి. ఎల్సిఎం ఆఫ్ 5 8 and 12. సో ఇక్కడ తీసుకుంటే 5 అనేది ప్రైమ్ నెంబర్ అవుతుంది, ఇక 8 12 అనేది ఇవి రెండు మరి ప్రైమ్ నెంబర్ ఏ నెంబర్ చేత భాగించబడితే ఒకసారి చూద్దాం మనం. సో లీస్ట్ ప్రైమ్ నెంబర్ 2 తీసుకుందాం. 2 తీసుకుంటే 5 అనేది భాగించబడదు, ఎందుకంటే 2 టేబుల్లో 5 రాదు. అంటే భాగించబడదు అంటే 2 టేబుల్లో 5 2 టేబుల్లో 5 ఉంది అంటే 2 చేత భాగించబడుతుంది అని అర్థం. సో ఇక్కడ మరి 2 చేత 8 భాగించబడుతుంది, 12 భాగించబడుతుంది. కాబట్టి ఈ రెండు కూడా భాగించబడతాయి. అంటే ఏ రెండు, 8 12 రెండు భాగించబడతాయి 2 చేత. కాబట్టి 2 ప్రైమ్ నెంబర్ తీసుకుంటే సరిపోతుంది. కాబట్టి ఇక్కడ 5 భాగించబడుతుంది కనుక స్టెప్ డౌన్ చేసుకున్నాను అండ్ 2 4 అండ్ 2 6 అయిపోయింది కదా. మళ్ళీ రిమైనింగ్ మళ్ళీ 3 నెంబర్స్ని మళ్ళీ చెక్ చేయాలి. లీస్ట్ ప్రైమ్ నెంబర్ ఏదండి, 2 ఉన్నది. మరి 2 తీసుకున్నట్లయితే ఇక్కడ 2 అనేది ఇక్కడ 5ని భాగించదు, ఇక్కడ 2ని భాగిస్తుంది
6ని భాగిస్తుంది, ఎందుకంటే 2 2 జా 4 అవుతుంది, 2 3 జా 6 అవుతుంది. సో ఇప్పుడు 2 తీసుకుందాం. సో ఇక్కడ 2 2 జా 4, 2 3 జా 6. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ నెక్స్ట్ ఈ మిగిలిన నంబర్లని మళ్ళీ లీస్ట్ ప్రైమ్ నెంబర్ చేత భాగించడానికి ప్రయత్నం చేద్దాం. సో 2 తీసుకుంటే ఓన్లీ ఈ 2 మాత్రమే భాగించబడుతుంది, 3 తీసుకుంటే ఓన్లీ ఒక 3 మాత్రమే భాగించబడుతుంది, 5 తీసుకుంటే ఒక 5 మాత్రమే భాగించబడుతుంది. అంటే ఈ మిగిలిన నంబర్లలో మినిమం 2 నంబర్స్ని ఏ ప్రైమ్ నెంబర్ కూడా భాగిస్తలేదు. కాబట్టి మన ప్రాసెస్ని స్టాప్ చేసి, సో భాగించిన సంఖ్యలు 2 ఉన్నాయి కనుక ఇక్కడ 2 × 2 తీసుకొని రిమైనింగ్ సంఖ్యలు 5 × 2 అండ్ 3 తీసుకోవాలి. సో ఇప్పుడు పేరింగ్ చేసుకొని చేయాలి. పేరింగ్ ఏం చేస్తున్నాను, ఈజీ కోసం చేస్తున్నానండి. సో ఇక్కడ 2 2 జా 4 అవుతుంది, 5 2 జా 10 అవుతుంది, 2 3 అవుతుంది. మళ్ళీ పేరింగ్ చేసుకుంటానండి, 40 అవుతుంది, అండ్ అంటే 4 10 జా 40 అవుతుంది, × 3 అవుతుంది, అండ్ 43 జా 20 120 అవుతుందండి. సో నెక్స్ట్ ఏంటిగా ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 7 and 12. సో ఆల్రెడీ ఇక్కడ మీకు తెలిసిన ఒక చిన్న లాజిక్ ఏంటంటే, ఇచ్చిన 2 నెంబర్స్లో ఒకటి ప్రైమ్ నెంబర్ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా మీరు ఏం చేయండి, వాటి యొక్క ప్రోడక్టే ఎల్సిఎం అవుతుంది. ఇంకోటి ఏంటంటే, ఒకవేళ సెకండ్ నంబర్ కనుక ఈ మొదటి ప్రైమ్ నెంబర్ యొక్క మల్టిపుల్ అయితే భాగించాలి. ఈ 12 అనేది 7 యొక్క మల్టిపుల్ కాదు. సరే ఒకసారి చెక్ చేసుకోండి, ఎందుకైనా మంచిది. ఈ 2 తీసుకుంటే 7 భాగించబడదు, 12 భాగిస్తుంది, 12ని భాగిస్తుంది. 3 తీసుకుంటే ఓన్లీ 12 మాత్రమే భాగించాలి. 5 తీసుకుంటే 2 భాగించబడదు. 7 తీసుకుంటే ఓన్లీ 1 భాగించబడుతుంది. 11 తీసుకున్నా అండ్ 30 తీసుకున్న రిమైనింగ్ ఏ సంఖ్యలు తీసుకున్నా కూడా భాగించబడదు. సో చిన్న షార్ట్ కట్ మీద ఏంటంటే, ఒక ప్రైమ్ నెంబర్ ఉందంటే ఆటోమేటిక్గా ఆ రెండింటి యొక్క ప్రోడక్టే వాటి యొక్క ఎల్సిఎం అవుతుంది. సో 12 7 84 అవుతుంది. ఎల్సిఎం ఈజ్ 84. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం తీసుకుందాం, 7 and 11. ఈ 2 ప్రైమ్ నెంబర్లు ఉన్నాయండి. 2 ప్రైమ్ నెంబర్లు బట్టి కళ్ళు మూసుకొని మీరు ఏం చేస్తాడు, వాటి యొక్క ప్రోడక్టే ఎల్సిఎంగా రాయవచ్చు. ఎందుకంటే ఏ ప్రైమ్ నెంబర్ కూడా ఈ 2 ప్రైమ్ నెంబర్లని డివైడ్ చేయదు, కాబట్టి వాటి యొక్క ప్రోడక్టే వాటి యొక్క ఎల్సిఎం అవుతుంది. సో 7 × 11 = 77 అవుతుంది. LCM = 77. అండ్ నెక్స్ట్ 6th ప్రాబ్లం అండి, అండ్ ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 5 7 11. సో ఇక్కడ 3 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయండి. 3 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి చెక్ చేయని అవసరమే లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఈ 3 ప్రైమ్ నెంబర్లే. 3 ప్రైమ్ నెంబర్లని ఇంకా 3 ప్రైమ్ నెంబర్లు ఏ ఒక్క ప్రైమ్ నెంబర్ కూడా మినిమం రెండింటిని కూడా భాగించదు. కాబట్టి 2 తీసుకున్నా భాగించదు, రెండింటిని భాగించదు, అండ్ 3 తీసుకున్నా రెండింటిని భాగించదు, 5 తీసుకుంటే ఒకటే 5ని భాగిస్తుంది, 7 తీసుకుంటే ఒకటే 7 భాగిస్తుంది, 11 తీసుకుంటే ఒకటే 11 భాగిస్తుంది. ఇక 13 తీసుకున్నా, 17 తీసుకున్నా, 19 తీసుకున్నా కానీ ఇవన్నీ కూడా వీటికంటే పెద్ద సంఖ్యలు కాబట్టి ఏ నెంబర్ భాగించదు. కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి, వాటి యొక్క ప్రోడక్టే ఎల్సిఎంగా తీసుకొని మనం చేస్తుంటాం. సో వాళ్ళ యొక్క ప్రోడక్టే ఎల్సిఎం అవుతుంది. సో ఇక్కడ 35 × 11. అండ్ నెక్స్ట్ మనకేమవుతుందండి, దీని యొక్క ఆన్సర్ ఎల్సిఎం ఎంత అవుతుందంటే 385 అవుతుంది. ఎల్సిఎం = 385. అండ్ నెక్స్ట్ ఇప్పుడు చూడండి, కొంచెం పెద్ద నెంబర్ అండి ఇది. సో ఈ ప్రాబ్లం చేసినట్టయితే మీరు ఎల్సిఎంలో కొంచెం పర్ఫెక్ట్ అవుతారండి. ఇప్పుడు లీస్ట్ ప్రైమ్ నెంబర్ తీసుకుందాం. సో లీస్ట్ ప్రైమ్ నెంబర్ తీసుకున్నప్పుడు సరే చిన్న నెంబర్లు అంటే మనం చేసినాం కానీ ఇప్పుడు పెద్ద పెద్ద నెంబర్లు ఉన్నాయి కదా. సో ఇక్కడ లీస్ట్ ప్రైమ్ నెంబర్ 2 తీసుకుంటే 2 10 20 వరకే మనకు వస్తుంది, తెలుస్తాయి. కానీ ఇక్కడ ఉంది 36 48 70 పెద్ద నెంబర్లు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు వీటి మరి ఏ నెంబర్లు భాగించబడితే ఏం కావాలంటే మనకు డివిజిబిలిటీ రూల్స్ తెలిసి ఉండాలి. సో 2 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటండి, యూనిట్స్ ప్లేస్లో కనుక 0 కానీ 2 కానీ 4 కానీ 8 కానీ 6 కానీ ఉన్నట్లయితే 2 చేత భాగించబడుతుంది. సో ఇక్కడ ఈ 3 నెంబర్లలో ఒకటి 6 ఉన్నది, ఒకటి 8 ఉన్నది, ఒకటి 2 ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ 3 నెంబర్లు 2 చేత భాగించబడతాయి. ఇక్కడ మనం చేయాలి, మరి 2 10 20 వరకు తెలుసు, మరి ఇక్కడ 36 ఉన్నది, ఎట్లా భాగించాలి మరి ఇక్కడ ఏం చేయాలంటే ఈ 3ని భాగించినట్లయితే ఈ 3ని 2 చేత భాగించాలి. అప్పుడు ఏమవుతుంది, 2 1 2 అవుతుంది. 2 1 2 అయితే మరి ఏం మిగులుతుంది ఇక్కడ అంటే ఈ 3ని 2 చేత భాగిస్తే 1 మిగులుతుంది. సార్ ఇది ఎట్లా సార్, మాకు అర్థం కాలేదు, ఒక్కసారి చెప్పండి అంటే ఒక్కసారి చూడమ్మా. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకవేళ 36ని ఇలా భాగించడం అనుకోండి, 2 చేత భాగిస్తున్నాం అనుకోండి, ఇట్లా భాగిస్తే ఏమవుతుందండి, అప్పుడు 2 1 2 అని తీసుకుంటాం. 2 1 2 అని 2 1 2 అని తీసుకున్నాం. 2 1 2 అని తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 3లోకి వెళ్ళి 2 పోతే 1 మిగులుతుంది. సో ఇక్కడ స్టెప్ డౌన్ చేసుకుంటాం, ఇక్కడ ఇది 6 అవుతుంది. సో ఇక్కడ 16 అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే అంటే 3ని భాగించినప్పుడు 1 మిగిలింది కదా, ఈ 1ని ఇక్కడ రాశారు, ఇక్కడ చూడండి ఈ 1ని ఇక్కడ రాశాను. సో దాని పక్కన 6
ఉందని అంటే ఇక్కడ 1 ఉందనుకుంటే ఇక్కడ దాని పక్కన 6 చేరుతుంది కదా, కాబట్టి 16 అవుతుంది. నౌ ఇప్పుడు ఏం చేయాలి, 2 8 16 అని తీసుకోవాలి. నెక్స్ట్ 48 తీసుకున్నట్టయితే 2 2 4 అవుతుంది, అండ్ 2 4 8 అవుతుంది. నెక్స్ట్ 72 తీసుకున్నట్టయితే ఫస్ట్ 7ని భాగించండి 2 చేత, అంటే 2 3 6 అవుతుంది, కాబట్టి 6 పోతే 1 మిగులుతుంది. కాబట్టి ఈ 1 పక్కకు చిన్నగా రాసుకోండి ఐడియా కోసం. తర్వాత పర్ఫెక్షన్ అయిపోయిన తర్వాత అది రాయకుండా ఏం కాదు. సో ఇక్కడ 2 6 12 అవుతుంది. సో నెక్స్ట్ మళ్ళీ ఈ 3 నెంబర్స్ని మళ్ళీ లీస్ట్ ప్రైమ్ నెంబర్ చేత మళ్ళీ భాగించాలి. లీస్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటండి 2 అవుతుంది. ఈ 2 కూడా ఈ మూడింటిని భాగిస్తుంది, ఎందుకంటే యూనిట్ ప్లేస్లో ఇక్కడ 8 ఉన్నది, ఇక్కడ 4 ఉన్నది, ఇక్కడ 6 ఉన్నాయి, కాబట్టి అండ్ 2 9s అవుతుంది, 2 1s 2 2s అవుతుంది. మళ్ళీ ఇక్కడ 36 వచ్చింది కాబట్టి మళ్ళీ 3ని భాగించండి, 2 1s 2 అవుతుంది. సో ఇక్కడ 2 1s 2 పోతే ఇక్కడ 1 మిగులుతుంది, ఇక్కడ 1 పెట్టండి, అండ్ పక్కన 6ని ఒకటి 16 అవుతుంది, 2 8s అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఏం చేయండి, మళ్ళీ లీస్ట్ ప్రైమ్ నెంబర్ 2 తీసుకోండి. 2 తీసుకుంటే ఇక్కడ 12 భాగించబడుతుంది, 18 భాగించబడుతుంది, 9 భాగించబడదు. సరే మనకు మినిమం 2 అయితే భాగించబడుతుంది కాబట్టి 2 తీసుకున్నాను. ఇక్కడ 9 భాగించబడుతుంది కాబట్టి స్టెప్ డౌన్ చేసుకున్నాను, 2 6 అవుతుంది, 2 9s అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ లీస్ట్ ప్రైమ్ నెంబర్ 2 చేత చెక్ చేయాలి. 2 తీసుకున్నైతే ఓన్లీ 6 మాత్రమే భాగించబడుతుంది, 9 భాగించబడదు, 9 భాగించబడదు. సరే ఒకటే నెంబర్ భాగించబడుతుంది కాబట్టి నెక్స్ట్ 3 తీసుకోవాలి. 3 తీసుకున్నట్టయితే ఈ 3 భాగించబడుతున్నాయి, చూడండి ఒకసారి. సో ఇక్కడ 3 3s 9 అయితే 3 2s 6 అవుతుంది, 3 3s. సో మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ 2 చేత ఒకసారి చెక్ చేయండి. 2 తీసుకున్నట్టయితే ఓన్లీ మిడిల్లో ఉన్నటువంటి 2 మాత్రమే భాగించబడుతుంది. 3 తీసుకుంటే ఇటు చివర ఇటు ఫస్ట్ దాని లాస్ట్ 2 కూడా భాగించబడుతున్నాయి కాబట్టి 3 తీసుకుందాం. 3 1s 3 అవుతుంది, అండ్ 2 భాగించదు కనుక 2ని భాగించదు కనుక 2 స్టెప్ డౌన్ చేసుకోండి, 3 1s 3 అవుతుంది. సో మళ్ళీ లీస్ట్ ప్రైమ్ నెంబర్ మళ్ళీ 2 తీసుకోండి. 2 తీసుకుంటే ఓన్లీ మధ్యలో ఉన్నటువంటి 2ని మాత్రమే భాగించుతుంది, మరి రిమైనింగ్ 2 కూడా భాగించబడవు. నెక్స్ట్ 3 తీసుకుంటే ఈ మూడింటిని కూడా 3 భాగించదు, 5 తీసుకున్నా భాగించదు, తర్వాత 11 7 ఇవి తీసుకున్నా కానీ భాగించబడదు. సో నెక్స్ట్ ఏం చేయాలి, మనం డివిజన్ ప్రాసెస్ని స్టాప్ చేసి సో ఇప్పుడు భాగించిన నెంబర్లన్నింటినీ మల్టిప్లై చేస్తూ అదేవిధంగా రిమైనింగ్ సంఖ్యలను కూడా తీసుకొని మల్టిప్లై చేయాలి. అంటే 2 × 2 ఇక్కడ ఇది 3 టైమ్స్ వచ్చిందని 2, అండ్ నెక్స్ట్ 3 తీసుకుందాం, నెక్స్ట్ 3 తీసుకుందాం, నెక్స్ట్ 1 తీసుకుందాం, నెక్స్ట్ 2 తీసుకుందాం, నెక్స్ట్ 1 తీసుకుందాం. సో ఈజీ కోసం ఏం చేస్తున్నాను, 2 పేరింగ్ చేసుకోండి మల్టిప్లై చేసుకోండి. అంటే ఈజీ, అంటే ఫస్ట్ స్టేజ్లో ఉంటే మీరు ఒకవేళ సార్ నాకు పర్ఫెక్ట్ వచ్చనుకుంటే డైరెక్ట్ మల్టిప్లై చేసుకోవచ్చు. ఓకే 4 and 2 2s 4 అవుతుంది, 2 3s 6 అవుతుంది, 3 1s 3 అవుతుంది, 2 1s 2 అవుతుంది. అండ్ నెక్స్ట్ మళ్ళీ పేరింగ్ చేసుకోండి, ఇక్కడ 24 అవుతుంది, ఇక్కడ 6 అవుతుంది, మళ్ళీ మల్టిప్లై చేస్తే ఇక్కడ 144 అవుతుంది. సో LCM ఈజ్ ఈక్వల్స్ టు 144. అండ్ నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూడండి, ఇక్కడ ఫైండ్ ద LCM ఆఫ్ 70 and 45 35. సో ఇక్కడ మనం లీస్ట్ ప్రైమ్ నెంబర్ చూసినట్టయితే సో ఇక్కడ కొంచెం పెద్ద నెంబర్లు ఇంకొంచెం చూడాలి. ఇక్కడ మరి లీస్ట్ ప్రైమ్ నెంబర్ చూసినట్టయితే ఓన్లీ 70 మాత్రమే భాగించబడుతుంది, ఎందుకంటే యూనిట్ ప్లేస్లో 0 ఉంది కనుక. ఇక మళ్ళీ 3 తీసుకున్నాం. 3 తీసుకున్నట్టయితే మనం ఒకసారి మరి 3 ఎట్లా భాగిస్తాం, మరి ఎట్లా చెక్ చేయాలి, మరి అంటే మనకు డివిజిబిలిటీ రూల్స్ తెలిసి ఉండాలి. మరి డివిజిబిలిటీ రూల్స్ మనకు ఎక్కడ చిన్న క్లాస్లో నేర్చుకున్నాం ఆల్రెడీ. సో ఒకసారి చూసినట్టయితే ఏంటి డివిజిబిలిటీ రూల్ అంటే మనకు సమ్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 3, దెన్ దట్ నంబర్ విల్ బి డివైడెడ్ బై 3. అంటే అంకెల మొత్తం కనుక 3 యొక్క మల్టిపుల్ అయితే అది భాగించబడుతుంది. ఇప్పుడు 7 + 0 ఎంత అవుతుంది, 7 అవుతుంది. ఈ 7 అనేది 3 యొక్క మల్టిపుల్ కాదు, కాబట్టి ఈ 70 అనేది 3 చేత మల్టిప్లై కాదు, సారీ డివైడ్ కాదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ 4 + 9 4 + 5 ఎంత 9 అవుతుంది. 9 అనేది ఈ 3 యొక్క మల్టిపుల్ అవుతుంది, కాబట్టి ఈ 45 3 చేత డివైడ్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ థర్డ్ నెంబర్ 3 + 5 8 అవుతుంది. 8 అనేది 3 యొక్క మల్టిపుల్ కాదు, కాబట్టి 35 కూడా 3 చేత డివైడ్ కాదు. సో నెక్స్ట్ ఏంటిగా మరి ఓన్లీ 45 మాత్రమే 3 చేత డివైడ్ అవుతుంది. ఇక నెక్స్ట్ 5 తీసుకుందాం. 5 తీసుకున్నట్టయితే 5 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంది, యూనిట్ ప్లేస్లో 0 ఉండాలి లేదా 5 ఉండాలి. సో ఈ 3 నెంబర్లలో కూడా ఒక దాంట్లో 0 ఉన్నది, రెండిట్లో 5 ఉంది, కాబట్టి ఖచ్చితంగా 5 చేత డివైడ్ అవుతుంది. సో ఒకసారి చూసుకోండి, ఒకసారి 2 చేత చూసుకోండి, తర్వాత ఇట్లా 3 చేత చూసుకోండి, తర్వాత నెక్స్ట్ 5 చూసుకున్నట్లయితే ఇప్పుడు 5 1s 5 అవుతుంది. అంటే ఇక్కడ 7ని 5 చేత అంటే 70ని భాగించాలి. అంటే మామూలు డివిజన్లో 70ని భాగించేటప్పుడు 5 1s 5 అని 5 2s 10 అని తీసుకుంటాం కదా. సో ఇక్కడ
5 వన్స్ 5 పోతే ఇక్కడ ఇక్కడ ఎంత మిగులుతుంది 2 మిగులుతుంది. కాబట్టి ఇప్పుడు 2 పక్కన 0 చేస్తే 20 అవుతుంది కనుక 5 4 20 అండ్ 5 9 అండ్ 5 7. ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ 2 తీసుకున్నట్లయితే లీస్ట్ ప్రైమ్ నెంబర్ 2 తీసుకున్నట్లయితే ఓన్లీ 14 మాత్రమే భాగించబడుతుంది, ఈ మిగతా 2 భాగించబడవు. 3 తీసుకుంటే ఒకటి 9 మాత్రమే భాగించబడుతుంది. నెక్స్ట్ 7 అంటే 5 భాగించబడదు, అంటే 5 చేత భాగించబడదు. నెక్స్ట్ 7 తీసుకుందాం, 7 2s అవుతుంది, 7 2s అవుతుంది, 9 భాగించబడదు, 7 1s 7. సో ఇక రిమైనింగ్ సంఖ్యలు కూడా ఇవి కూడా 2 భాగించబడవు. అంటే ఏ మిగిలిన 3 నెంబర్లలో ఏ 2 నెంబర్లు కూడా ఒక ప్రైమ్ నెంబర్ చేత భాగించబడదు. కాబట్టి ఏం చేయాలి, లాస్ట్కి ఈ డివిజన్ స్టాప్ చేసి సో 5 into 7 into 2 into అండ్ 9 into 1 తీసుకొని ఇలా పేరింగ్ చేసుకొని డివిజన్ చేయండి. చేస్తే మనకు ఈజీగా ఎల్సిఎం కనుక్కోవచ్చు. సో ఇప్పుడు ఫైనల్గా మనకి ఎల్సిఎం 630 వచ్చింది. సో ఇప్పుడు నేను కొన్ని మోడల్ ప్రాబ్లమ్స్ ఇస్తున్నానండి. సో ఈ మోడల్ ప్రాబ్లమ్స్ మీరు పర్ఫెక్ట్గా చేసినట్లయితే మీరు ఎల్సిఎం కనుక్కోవడంలో పర్ఫెక్ట్ అవుతారు. థ్యాంక్ యూ.